మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయి ఉండి ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నారంటే మీకు ఒక ఓవేసుకోవచ్చురా బాబు. అదే మాకు అది నేర్పించలేదు కదా సార్, మా కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ నేర్పించారు. అదే 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 ఐబొమ్మ రవి కోర్టులో కన్నీళ్లు పెట్టుకుని ఒప్పుకున్నాడు, నేనే చేశా ఇదంతా అని. అవునా? తప్పైతేనే కదా అలా. ఏదేమైనా ఈయన వల్ల సినిమా వాళ్ళకి కొన్ని కోట్ల నష్టం ఉందా లేదా? అయిపోయినా సరే ఫ్లాప్ అయిన సినిమాలన్నీ నీ వల్లే పోయాయంటే పాప వాడికి బాధగా ఉంటది కదా సార్. అవునా? అది నాకు కాలేజ్ సినిమాలో జనరేట్ ఉండదు కదా సార్. ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నా ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నా కాలేజ్ స్టూడెంట్స్ కి ఫస్ట్ ఒక ఓ వేసుకోండి. ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్న కాలేజ్ స్టూడెంట్స్ కి ఫస్ట్ ఒక ఓ వేసుకోండి. వేసుకున్నారా లేదా? ఆ తర్వాత కోర్టులో పాపం కన్నీళ్లతో ఒప్పుకున్నాడు, నేనే చేసా ఇదంతా ఈడిటిఏ, నేనే చేసా ఈడిటిఏ ఇదంతా. సెటెన్ బా సెటెన్. ఏమైనా ఈయన వల్ల సినిమా వాళ్ళకి కొన్ని కోట్ల నష్టం. ఏమైనా అమోనియా ఈయన అంటే తర్వాత ఈయన వల్ల సిఎన్ అంటే సినిమా వాళ్ళకి కొన్ని కోట్ల నష్టం. ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు అన్ని నా కల్పితాలు. దీనికి నిజ జీవితంలోని పర్సన్స్ కి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? సో ఇది లైగ్యాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అవడం. స్ట్రాంగ్ లైగ్యాండ్ వీక్ లైగ్యాండ్ తెలిస్తేనే కదా మనం తర్వాత లో స్పిన్ కాంప్లెక్స్ హై స్పిన్ కాంప్లెక్స్ చెప్తాం అనుకున్నాము.